వన మహోత్సవం కార్యక్రమం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 66,06,000 మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం కింద నాటిన మొక్క బతకాలని, మొక్కలు నాటేందుకు సరైన స్థలాలను ఎంపిక చేయాలని, అన్ని ప్రభుత్వ సంస్థలు రహదారులకు ఇరువైపులా తప్పనిసరిగా మొక్కలు నాటాలని, ఏ కార్యాలయం రహదారి మొక్కలు నాటకుండా వదలకూడదని తెలిపారు. గుంతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే మొక్కల ఎంపిక, భూమి సిద్ధం, మొక్క ఎంపికతో పాటు ఎరువు వేయడం, మొక్కలు నాటిన తర్వాత వాటికి నీటిని పోయడం, సంరక్షణ, వాచర్ ఏర్పాటు, మొక్కల సంరక్షణ వంటి ఏర్పాట్ల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంపై అలాగే మొక్కల సంరక్షణ విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని మెట్ వరకు శిక్షణ ఇవ్వాల్సిందిగా డిఆర్డీఓను ఆదేశించారు. రహదారులకు ఇరువైపులా స్థలం ఉంటే బహుళ వరుసల మొక్కలు నాటాలని, జిల్లా స్థాయి కార్యక్రమంతో పాటు నియోజకవర్గాలలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని, సంబంధిత శాసనసభ్యులను మొక్కలు నాటే కార్యక్రమానికి ఆహ్వానించాలని జిల్లా అధికారులకు వారికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటడాన్ని పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్లాంటేషన్ మీద ప్రాపర్ అవగాహన ఉండాలి. మీకు ఇందాక డిఎఫ్ గారు చెప్పినట్టుగా మీకు టెక్నికల్ గైడెన్స్ ఇస్తారు. ఇంకా మీకు కావాలంటే ఫీల్డ్లో కూడా మీకు ప్రాపర్గా ఫీల్డ్లో ప్లాంటేషన్ సందర్భంగా కూడా చూస్తారు మీకు. కానీ తప్పులు లేకుండా ప్లాంటేషన్ జరగాలి. రైట్, ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత మీడియం సైజ్ ప్లాంట్స్, మీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మీ ఎమ్మెల్యేస్ను ఇన్వైట్ చేసుకొని మీరు కాన్స్టిట్యుయెన్సీ ప్రోగ్రామ్ మీరు చేసే విధంగా చర్యలు తీసుకోండి. కాన్స్టిట్యుయెన్సీ నోడల్ ఆఫీసర్, కాన్స్టిట్యుయెన్సీ ఆఫీసర్స్ అంటే మనకు ఆర్డీఓ వస్తున్నారు. తర్వాత మిగతా కాంపౌండ్ వాళ్ళకు ఒక 5 feet వదిలేసి కాంపౌండ్ వాళ్ళు చుట్టూరా పెట్టడం. అట్లా ఇంకెక్కడైనా మిగతా చోట్ల ఉంటే బ్లాక్ ప్లాంటేషన్కి వెళ్ళడం. ఇక మంచి లేఅవుట్ ప్రిపేర్ చేసుకొని ఆ లేఅవుట్లో సిస్టమ్ పొడవు, డెప్త్ చాలా సమయం ఎక్కడైనా గమనించండి, అది మెయింటైన్ చేయరు. ఇక్కడ మాకు అంటే పిట్ సైజ్ ప్రాపర్గా వస్తే దాంట్లో మళ్ళీ మనం ప్లాంటేషన్ చేసినప్పుడు ప్రాపర్గా సాయిల్ ప్లాంట్ ప్రాపర్గా సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. If you want, we will also take up PDI. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ల్యాండ్ రిపీటెడ్గా ఎంక్రోచ్మెంట్ చేయడము, అదే తీసుకొని కొంతమంది ప్లాట్లు చేసి అమ్ముతారు. ఇట్లాంటివి ఏమున్నా కూడా you please let us know. From our end, we will definitely take action and we will be very, very strict on it.